అత్తయ్య గారికి ఏమైంది? ఇంతకు ముందు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారు. ఇప్పుడేమో జబ్బు నయమయ్యేంత వరకు ఇంట్లోనే ఉండమని అంటుంది. నాకు అర్థం కావట్లేదు సిస్టర్. వెళ్ళి విషయం ఏంటి కనుక్కుందాం పద. పద. అత్తయ్య గారు, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఇప్పటిదాకా మన ఉత్తమ్కి రామయ్య గారు ఎవరో, ఆయనకి ఈ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలీదు. ఇప్పుడు మీరు మావయ్య గారి మీద జాలితోనో దయతోనో ఆయన్ని ఇంట్లో ఉండడానికి అంగీకరించారు. దీనివల్ల మన ఉత్తమ్కి రామయ్య గారే తన సొంత తాతయ్య అన్న నిజం తెలిసే ప్రమాదం ఉందండి. ఎలా తెలుస్తుంది సుహాసిని? మనం చెబితే తప్ప ఉత్తమ్కి ఆయనే తాతయ్య అన్న నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలీదు, తెలియకూడదు. అట్టా అనుకుంటే ఎట్టా అత్తయ్య గారు? మనం చెప్పకపోవచ్చు గానీ పొరపాటున మావయ్య గారు చెప్పేశారనుకోండి, మా తాతయ్య ఇన్నేళ్లుగా మన ఇంట్లో ఉండకుండా ఎందుకు మన కుటుంబానికి దూరంగా ఉన్నారని ఉత్తమ్బాబు ప్రశ్నిస్తే మనం దానికి సమాధానం చెప్పగలమా? అవునత్తయ్య గారు, తన మనవడు తన గురించి తప్పుగా అనుకోకూడదన్న ఉద్దేశంతో మనందరి గురించి మావయ్య గారు ఉత్తమ్కి తప్పుగా చెప్తే, ఆ మాటలు ఉత్తమ్ అపార్థం చేసుకుంటే, మనల్ని ద్వేషించి దూరమైపోతే మనం బతకగలమా అత్తయ్య గారు? ఒక్కసారి ఆలోచించండి. మీరంతా అనవసరంగా భయపడి నన్ను భయపెడుతున్నారు. మీరనుకున్నట్టుగా ఏమీ జరగదు. ఎందుకంటే మీ మామయ్య గారి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. మన సంతోషం కోసం, మన ఆనందం కోసం నిందలన్నీ ఆయనే భరిస్తారు, తప్పులన్నీ ఆయనే చేశానని ఒప్పుకుంటారు. అంతే తప్ప మనల్ని తప్పుడు మనుషులని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పరు. అయ్యో బాబోయ్ అత్తయ్య గారు, మీకు ఎలా చెప్పాలండి? పోనీ అంతగా మావయ్య గారు ఆరోగ్యం బాగోకపోతే ఏ హాస్పిటల్లోనో పెట్టి చూయిద్దాం, లేదా ఏ వృద్ధాశ్రమంలో అన్నా చేర్పిద్దారే. అంతేగాని మన ఇంటూ ఎందుకు అత్తయ్య గారు? ఒక్కసారి ఆలోచించండి. అల్లుడు గారు, వద్దనుకున్న మనిషిని ఇంట్లో పెట్టుకుని సంరక్షించేంత పిచ్చిది కాదు ఈ జానకమ్మ. కేవలం ఈ ఆస్తిని పరువుని కాపాడుకోవడం కోసం మాత్రమే రామయ్య గారిని ఇంట్లో ఉండడానికి అంగీకరించాను. అత్తయ్య గారు, ఏంటి మీరనేది? ఆస్తిని కాపాడుకోవడానికి మావయ్య గారు ఇక్కడ ఉండడానికి సంబంధమేంటి? ఎందుకు సంబంధం లేదు? ఆ వచ్చిన సిస్టర్ని చూసావు కదా, ఆయన ముందు ఎలా ఒయ్యారాలు పోతోందో. దాన్ని చూస్తుంటేనే నా ఒళ్ళంతా తేళ్లు జెర్రులు పాకినంత కంపరంగా ఉంది. కానీ ఏం చేస్తాం, ఆయన ఆరోగ్యం కుదుట పడేంత వరకు ఆ వగలాడి ఆయనకి సేవలు చేస్తూనే ఉంటుందట. ఆయనేమో ఒంటరిగా ఉంటున్నారు, అదేమో వయసులో ఉంది. ఏ బలహీన క్షణాల్లోనో ఆ వగలాడి ఆయన్ని వల్ల వేసుకుంటే, 4 మాయమాటలు చెప్పి ఆయన పేరు మీదున్న ఆస్తి మొత్తం రాయించేసుకుంటే, మన కుటుంబం మొత్తం వీధిన పడదా? మన కుటుంబం పరువు పోదా? ఆ ఉద్దేశంతోనే ఇష్టం లేకపోయినా ఆయన ఇంట్లో ఉండడానికి అంగీకరించాను. అంటే మీరు మావయ్య గారి క్యారెక్టర్ని అనుమానిస్తున్నారా అత్తయ్య గారు? ఆయన క్యారెక్టర్ని నేనేమీ అనుమానించట్లేదు, ఆ వచ్చిన వగలాడి క్యారెక్టర్నే అనుమానిస్తున్నాను. దాని చూపు, దాని వాలకం, దాని వయ్యారాలు చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అత్తయ్య గురు, మీరు మాయ గురు మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుంటున్నారండి. ఈ వయసులో ఆయన చాలా అల్లుడు గారు, వెదవ పనులు చేయడానికి వయసుతో పనే ఉంది. 70 ఏళ్ల ముసలాళ్ళు కూడా పిల్లల్ని కంటున్నారని పేపర్లో చూడలేదా, టీవీలో చూడట్లేదా? ఆయన భారీగా నాకు అభయం ఉండదా? ఉంటదండి, ఎందుకుండదు? 60 ఏళ్ళు దాటినా ఆడబుద్ధి పోదంటే ఇదేనేమో. ఆయన ఏమైనా డీజే టిల్లు బాబా? ఈ వయసులో కూడా అందరికి లైన్ వేసుకుంటూ కూకోటానికి. సరే అత్తయ్య గారు, మన ఆస్తిని పరువుని కాపాడుకోవడానికే మావయ్య గారిని ఇంట్లో ఉంచడానికి అంగీకరించారని తెలిసాక మనసు కాస్త స్థిమితంగా ఉంది. ఏదేమైనా సాధ్యమైనంత త్వరగా ఆయన ఇంటికి పంపించడం మంచిదండి. అలాగే, ఆయన ఆరోగ్యం కుదుట పడగానే వెంటనే పంపించేస్తాను. దాని గురించి మీరేమీ టెన్షన్ పడకండి. అన్నయ్య, అత్తయ్య గారు నిజంగానే
ఆస్తిని కాపాడుకోవడానికే మావయ్య గారిని ఇక్కడ ఉంచారంటావా? నాకు డౌటే. అత్తయ్య గురు బాలకం చూస్తుంటే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిన్నారి శిలకమ్మ అని సాంగ్ వేసుకునేలా ఉన్నారు. ఎందుకైనా మంచిదే, ఆయన నెళ్ళ కొట్టడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. లేదంటే కొంప కొల్లేరిపోద్ది. అలాగే అన్నయ్య. పద. నేను ఆస్తి కోసమనే చెప్తున్నాను కానీ నా కాపురం కోసమే ఇలా చెప్తున్నాను. భగవంతుడా, మొత్తం ఇక నీదే భారం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇంతకు ముందే నన్ను ఇంట్లో ఉండడానికి అంగీకరించని జానకమ్మ ఈ సిస్టర్ని చూడగానే నన్ను ఇంట్లో ఉండడానికి ఎందుకు అంగీకరించారో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది తాతయ్య గారు? అమ్మమ్మగారు భార్యగా ఆలోచించి తన భర్త విషయంలో జాగ్రత్త పడుతున్నారు. నువ్వేమన్నావో నాకు అర్థం కాలేదమ్మా. మీకిందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆడదానికి ఆడదే శత్రువు అని ఈ సిస్టర్ని చూసేసరికి మా అమ్మలో అసూయ మొదలైనట్టుంది. అందుకే గడప దాటితే మీరు ఎక్కడ చేయి దాటిపోతారేమోనన్న భయంతో మిమ్మల్ని ఇంట్లో ఉండడానికి అంగీకరించింది. ఆ? అవును రామయ్య గారు, నా అందం చూస్తే ఆవిడికేంటి ఎవరికైనా అసూయ కలక్క మానదు, అనుమానం రాక మానదు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇలా చీటికి మాటికి మా నాన్న పక్కన కూర్చుని అలా బొగ్గగిల్లడం నాకేమాత్రం నచ్చలేదు. తప్పే ఉందండి, ఈయన వయసులో పెద్దవాళ్ళైనా చాకులా ఉన్నారు. ఇలాంటి చాకులాంటి మగాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏయ్, ఏ అమ్మాయి, ఎంత ధైర్యమే నీకు? నా కంటి ముందే మా నాన్నకు ముద్దు పెడతావా? అమ్మమ్మ, తొందరపడకండి. తొందరపడకుండా ఏం చేయమంటావు? దానికెంత ధైర్యం లేకపోతే నా కంటి ముందే మా నాన్నకు ముద్దు పెడుతుందా? మేం చూసాం కాబట్టి సరిపోయింది. అదే మా అమ్మ చూసుంటే ఈ పాటికి దీని ప్రాణం తీసుండేది. అయ్యో, నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరు. నీరసంగా ఉన్న రామయ్య గారికి ముద్దుతో కరెంటు పాస్ చేయించి ఆయనలో ఉత్తేజం రేకెత్తించడానికే ముద్దు పెట్టాను. నీ కరెంటు తగలయ్యా. ఈ వయసులో ఆయనకి ఇవన్నీ అవసరమా? అసలు నువ్వు సర్వీస్ చేయడానికి వచ్చావా, ఆయన్ని బల్లో వేసుకోవడానికి వచ్చావా? అసలు నిన్ను అయ్యో, బంటి బంటి? ఓరి 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 బంటి. అవును, నేను బంటినే. మైథిలి, సిస్టర్ వేషంలో వచ్చింది మీ తమ్ముడు బంటియా? అవునండి. పోలీసుల నుంచి మా తమ్ముడిని కాపాడుకోవడానికి వేరే దారి కనిపించలేదు. అందుకే ఇలా ఆడదానిగా మార్చాను. నన్ను క్షమించండి బావా, నిజానికి నేనే తప్పు చేయలేదు. పొరపాటున పోలీసులను అరెస్ట్ చేస్తే నా జీవితం స్పాయిల్ అయిపోతుంది. అందుకే ఇలా అమ్మాయిలాగా నాటకం ఆడుతున్నాను. అమ్మయ్యా, నువ్వు బంటివని తెలిసాక నా మనసు కాస్త స్థిమితపడింది. ఈ నాటకాలన్నీ నాకు నచ్చవు. ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి చెప్పేస్తాను. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మా తమ్ముడు ఏ నేరం చేయలేదని నిర్దోషి అని నిరూపించే వరకు దయచేసి ఈ విషయాన్ని అమ్మమ్మ గారికి చెప్పకండి. చెప్తే వాడి జీవితం, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతాయి. అవునమ్మా, బంటి ఎంత మంచివాడో మనకి తెలుసు. వాడు ఇలాంటి నేరాలు చేయడని కూడా తెలుసు. మరి అలాంటప్పుడు వాడి నిజాయితీ నిరూపించే వరకు మనందరం సహకరిస్తే తప్పే ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా బంటి ఈ వేషంలో ఉండడానికి నేను అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. ఏమ్మా సులోచన, బంటి ఆడవేషంలో ఉండడానికి మీకేమైనా అభ్యంతరాలున్నాయా? బంటిని ఆడవేషంలో చూసిన అత్తయ్య గారు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఒక్క విషయంలో తప్ప
నాకింకా ఎలాంటి ప్రాబ్లమూ లేదు. థ్యాంక్ యూ ఆంటీ. సరే, ఇక నుంచి మనందరి దృష్టిలో బంటిగాడు మన ఇంట్లో కాలు పెట్టిన కత్తిలాంటి పిల్ల కాజల్ అనుకోవాలి. అలానే అందరినీ నమ్మించాలి. అలాగే మనవడా, వీడి నిజాయితీ నిరూపించేంత వరకు కాజల్లాగా మన మధ్యే ఉంటాడు. కాజల్లాగా నాకు సేవలు చేస్తాడు. ఏరా మనవడా, నీకు ఒకేగా? నాకు ఓకే తాతయ్య. ఏరా బడుద్దా, ఆ, ఆ, వేషం మారగానే నీకు ఆడలక్షణాలు వచ్చేస్తున్నాయి. అమ్మో అంత మాట అనకండి తాతయ్య. అక్క, రేపు నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఈ రాత్రంతా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఎన్నాళ్ళు నేను పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. ప్లీజ్ అక్క, ఎలాగైనా సరే మా ఇంటి నుంచి బుక్స్ తెప్పించవా? నువ్వేం టెన్షన్ పడకురా బంటి. అమ్మకి ఫోన్ చేస్తాను, నీ బుక్స్ అన్నీ తెప్పిస్తాను. థ్యాంక్ యూ అక్క. ఇట్స్ ఓకే. మైథిలి ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడైనా చూశారంటే మైథిలితో మాట్లాడినందుకు నా ప్రాణం తీసేస్తారు. హలో అమ్మా, బంటి గురించి మీరేం టెన్షన్ పడకండి. వాడు నా దగ్గరే ఉన్నాడు. అవునా? అమ్మయ్యా, ఈ మాట వినేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నానే. ఇప్పుడే నా మనసు కాస్త తేలిక పడింది. వాడక్కడ ఉన్న విషయం మీ ఇంట్లో ఎవరికీ తెలియదు కదా? తెలిస్తే నా ప్రాణం తీసేస్తారమ్మా. బంటిగాడు నా దగ్గరే ఉన్న విషయం నాన్నగారికి చెప్పమ్మా, లేదంటే వాడు ఏమైపోయాడో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే చెప్తానులేవే. ఇదిగో, మీ వాళ్ళెవరైనా చూస్తారేమో, జాగ్రత్త. అలాగే అమ్మా. రేపు బంటిగాడికి లాస్ట్ ఎగ్జామ్ ఉందట. ఈ నైట్ అంతా ప్రిపేర్ అయితే గాని రేపు వాడు ఎగ్జామ్ రాయలేడట. అవునే, కానీ పుస్తకాలన్నీ ఇక్కడే ఉండిపోయాయి. వాటిని ఏమన్నా తీసుకొని రమ్మంటావా? ఐల్ కాల్ యు బ్యాక్. ఇప్పుడొద్దమ్మా, రాత్రికి నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకునిరా. అర్థమైంది. అందరూ పడుకున్నాక వస్తాను, సరేనా? అలాగే అమ్మా, బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావు? మీ అమ్మతో మాట్లాడుతున్నావు కదా? లేదు, మా అమ్మ వాళ్ళతో ఎందుకు మాట్లాడతాను? మా వాళ్ళతో మాట్లాడితే ఏం జరుగుతుందో నాకు తెలీదా? లేదు, ఉంటానమ్మా అని ఫోన్ కట్ చేసావంటే మీ అమ్మతోనేగా. ఏదో ఒకసారి ఫోన్ చూపించు. హే, ఏ! పిచ్చి పట్టిందా? అసలు నా ఫోన్ చెక్ చేయడానికి నువ్వెవరివే? నేనెవరినో సుహాసిని అంటే చెప్తారు. మర్యాదగా మైథిలికి ఫోన్ ఇవ్వు. అది కాదు ఉత్తమ్. పరాయాడు దాని మీద చేయి చేసుకున్నాననే పాపం నాకు అంటకూడదంటే మర్యాదగా ఫోన్ మైథిలికి ఇచ్చే. ఇక్కడ ఏం జరుగుతుంది? చూడండి ఆంటీ, మైథిలి వాళ్ళ అమ్మతో ఫోన్ చేసి మాట్లాడు. రాత్రికేవో బుక్స్ తీసుకురమ్మని చెప్తుంది. బుక్స్ తీసుకురమ్మంటుందంటే కొంపదీసి బంటి మనింట్లోనే ఉన్నాడా? వాడు చదువుకోవడానికి బుక్స్ తీసుకురమ్మంటుందా? ఏమో ఆంటీ, నాకు అదే డౌట్. అది కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ తీసుకోబోతుంటే ఉత్తమ్ వచ్చి ఆపాడు. లేదంటేనా అది ఎవరితో మాట్లాడిందో, ఎందుకు మాట్లాడిందో మొత్తం బయటపడుండేది. వాడు ఈ ఇంటికొచ్చాడన్న మాట నిజమే అయితే ఈ రోజు కాకున్నా రేపైనా వాడు దొరుకుతాడు. అప్పుడు నేరస్తుడైన తమ్ముణ్ణి మన ఇంట్లో దాచిపెట్టినందుకు మైథిలి కూడా నేరస్తురాలవుతుంది.
ఆ తర్వాత తమ్ముడితో కలిసి శాశ్వతంగా పుట్టింటికెళ్ళిపోతుంది. ఆ విషయం మైథిలి గారికి బాగా తెలుసు. వెళ్దాం పద త్రిష. నాకు చాలా టెన్షన్గా ఉందండి. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిజాలన్నీ అత్తయ్య గారికి తెలిసిపోయి ఉండేవి. అదే జరిగితే నన్ను ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తారు. మైథిలి, నిన్ను నన్ను విడదీసి నిన్ను నాకు దూరం చేసేవాళ్ళు ఇంకా పుట్టలేదు. అది మా అమ్మైనా సరే, ఇంకెవరైనా సరే. నువ్వు టెన్షన్ పడుకో. ఏంట్రా, మీ ఇంటికి కూడా రాలేదా? సరే సరే, బంటి గనుక మీ ఇంటికి వస్తే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పు. సత్య, సత్య, ఏంటండి? బంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరింటికి వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో నాకు చాలా టెన్షన్గా ఉంది. అల్లుడు గారు, నా మాట విని వెంటనే వెళ్ళి పోలీస్ కేసు పెడదాం. కనీసం వాళ్ళైనా వెతికి పెడతారు. ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిద్దామనా? అమ్మో, అవును కదూ. వాడు కనపడడం లేదని కంగారులో ఆ విషయమే మర్చిపోయానే. ఇప్పుడు ఏం చేద్దామే? హ్యాపీగా వేడి వేడి కాఫీ కాచుకొని తాగుదాం. ఏం మాట్లాడుతున్నావు సత్య? అవతల పిల్లాడు కనిపించట్లేదని టెన్షన్ పడుతూ ఉంటే కాఫీ తాగుదామంటావా? టెన్షన్ ఎందుకండి? మన బంటి ఎక్కడికి వెళ్ళలేదు. మన మైథిలి దగ్గరే ఉన్నాడు. బంటి మన మైథిలి దగ్గర ఉన్నాడా? అవునా? అవునండి, ఇప్పుడే మైథిలి ఫోన్ చేసింది. వాడికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక మైథిలి దగ్గరికి వెళ్ళాడంట. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావే. ఇప్పుడు నా మనసు తేలికపడింది. ఈ కేసు అటో ఇటో తేలే వరకు వాణ్ణి మాత్రం ఆ ఇల్లు కదలొద్దని చెప్పు. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ మైథిలియే నాకు చెప్పింది. ఈ కేసు సంగతి తేలేదాకా వాడు నా దగ్గరే ఉంటాడమ్మా అని. నిజమే, కానీ బంటి మైథిలి దగ్గర ఉన్న విషయం సుహాసిని గారికి తెలిసిందంటే ఒక నేరస్తుడిని మా ఇంట్లో ఉంచుతావా అని చెప్పి మైథిలిని పుట్టింటికి పంపించేస్తుందేమో. అలా ఏం జరగదండి. ఒకవేళ జరిగితే, దానివల్ల మైథిలి జీవితం పాడైతే ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. బంటికి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. వాడిని తీసుకుని మా మేనమామ గారి ఇంటికి వెళ్తాను. వెళ్లే లోపల పోలీసులు వచ్చి పట్టుకుంటే? అలా ఏం జరగదులే సత్య. జరిగితే మీరు వెళ్లి వాణ్ణి విడిపించగలరా? అదే మైథిలి దగ్గరుంటే అది ఎలాగోలా కష్టపడైనా బంటి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తుంది. మీరు అనవసరంగా టెన్షన్ పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అవును అల్లుడు గారు, బంటిని సుహాసిని వాళ్ళ కంట పడకుండా మైథిలి చూసుకుంటుందిలేండి. దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. అవునండి, రేపు బంటిగాడికి ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఈ రోజు రాత్రికి బుక్స్ తెచ్చి ఇవ్వమని చెప్పింది. ఓ, కానీ బుక్స్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరైనా చూస్తే బంటి సంగతి తెలిసిపోతుంది కదా. అయ్యో రామచంద్ర, ఇంత పిరికివాణ్ణి ఎలా పుట్టించావు స్వామి? చూడండి, ఇటు మనకి అటు మైథిలి వాళ్ళ అత్తింటి వాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. మీరు కొన్నాళ్ల పాటు మౌనంగా ఉంటే చాలు. సరే, కీడెంచి మేలెంచమన్నారని నా మనసుకు అనిపించింది చెప్పాను. బంటిగాడు మైథిలి దగ్గరికి వెళ్లడం వల్ల మనకి మంచి జరగకపోయినా పర్వాలేదు. మైథిలికి చెడు జరగకూడదనేదే నా ఉద్దేశం. అక్కడ ఉన్నన్నాళ్ళు బంటిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే. అమ్మయ్యా, ఆ బంటిగాడు ఆ మైథిలి దగ్గర చేరడం మనకి 2 రకాలుగా మంచిదైందే. 2 రకాలుగానా? ఎలాగమ్మా?
మైథిలి తన తమ్ముణ్ణి తన దగ్గరే దాచిన విషయం సుహాసిని గారికి తెలిసిందనుకో, తనని మోసం చేసినందుకు, ఒక నేరస్తుణ్ణి మీ ఇంట్లో దాచిపెట్టినందుకు మైథిలిని పుట్టింటికి తరివేస్తది. అది ఒక లాభం. ఇకపోతే బంటిగాన్ని మైథిలి క్షేమంగా కాపాడి నిర్దోషిగా నిరూపిస్తే అది ఒక లాభం.